సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒక్కసారి సాంబారు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి గనుక ఇలా చేశారంటే సాంబార్ చేయడం ఇంత సింపులా అనుకుంటారు. అంతే కాదండి, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీరు కూడా అంటారు సాంబార్ ఇలాగే చేసుకోవాలని. అంత బాగా నచ్చుతుంది అందరికీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. ఇంకా వేడి వేడిగా ఈ సాంబార్‌తో తింటూ ఉంటే నిజంగా ఎంత బావుందంటే ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. చాలా సింపుల్‌గా కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి. సాంబార్ చేసుకోవడం కోసం మన దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. ములంకాడలైతే చాలా బావుంటాయన్నమాట. సాంబార్‌లో ములంకాడ ఫ్లేవర్ చాలా చాలా బావుంటుంది. ఇంకా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని అవి ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత మనము పులుపుకు తగినట్టుగా చింతపండు గుజ్జును తీసుకొని వేసుకొని మన పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ కూడా వేసుకోండి. పులుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా సాంబార్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ కందిపప్పును మాత్రమే తీసుకున్నానండి. పప్పును కూడా వేసుకొని ఒక్క ఉడుకు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కని అలాగే సాంబార్ పౌడర్‌ని కూడా వేసుకోండి. సాంబార్ చిక్కగా కావాలంటే వాటర్ కొద్దిగా తగ్గించి వేసుకోండి. అలాగే పప్పుకి, వాటర్‌కి కరెక్ట్‌గా సరిపోతేనే మనకి సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట. ఇంకా సాంబార్ మరిగిపోయింది కాబట్టి పోపు పెట్టుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇలా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సాంబార్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ముందుగా మనం మరిగించుకున్న సాంబార్‌ని కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేయాలి. లేదంటే తాలింపు ఫ్లేవర్ అంతా కూడా బయటికెళ్ళిపోతుందనమాట. కొద్దిగా తాలింపు ఫ్లేవర్ అంతా కూడా సాంబార్‌కి పట్టిన తర్వాత ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా సాంబార్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. అంత బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.